సహోదరులారా, నా చిన్నతనంలో అంటే 30 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాలు అట్లా. ఆ సమయంలో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉండేది. ఆ అంకుల్ చాలా మంచాయన. ఆంటీ కూడా చాలా మంచివాళ్ళే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు, ఈయన, వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళనమాట. ఇద్దరు పిల్లలు ఆయనకి, చిన్న పిల్లలు. మాతో బాగా క్లోజ్‌గా ఉంటుండేవాళ్ళు. ఆయన కూడా క్రిస్టియన్సే. కొన్ని కారణాలను బట్టి అప్పుడప్పుడు మా దగ్గరికి రావటం, కుర్రోళ్ళని చెప్పి మేము మాతో పాటు కూర్చుంటాం అట్లా చేస్తుండేవాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఏదో పని మీద. అప్పుడు ఆయన చెప్పాడు మాట్లాడుతూ, మా మదర్ అండి ఈవిడ అని చెప్పాడు. సరే చూసాము, మదర్ అన్నాం, ఇట్లా ఏదో మాట్లాడుతూ చెప్పాడు ఆయన. మా అమ్మగారు చాలా ఒక ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయ్యారండి. మా దగ్గరే ఉంటారు ఎప్పుడు, మేమే అన్నీ చూస్తూ ఉంటాము అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, మా అమ్మగారు మా దగ్గరే ఉంటారు, మేము పెట్టిందే తింటారు, అన్నీ మేమే ఆవిడ పోషణ అంతా చూస్తామని చెప్పి. వెరీ గుడ్ అనుకున్నాం మేము అప్పట్లో. అయితే నాకు ఒక చెల్లి ఉందండి. ఆవిడ ముంబై ఆ ప్రదేశాల్లో ఉంటుంది. ఆవిళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి ఎంప్లాయీస్. వాళ్ళు 2-3 నెలలకు ఒకసారి మా అమ్మ దగ్గరికి వచ్చి మా అమ్మకి 2-3 రోజులు మా అమ్మతో ఉండి ఏమైనా వండుకొని తీసుకొని వచ్చి మా మదర్ని హాస్పిటల్కి తీసుకెళ్తాక అన్నట్లు తీసుకెళ్తారు. నేను చూపిస్తున్నాను కదమ్మా అంటాను. లేదులే అన్న ఒకసారి తీసుకెళ్తా ఉంటుంది. తీసుకెళ్ళి అట్నుంచి అటే బ్యాంకుకి తీసుకెళ్ళి ఈవిడికి వచ్చిన పెన్షన్ అంతా డ్రా చేసుకుని వెళ్ళిపోతారు. మా అమ్మగారు కూడా వాళ్ళకి ఇవ్వటానికే ఉంటుంది. అప్పట్లో ఏటీఎంలు లేవు, విత్డ్రాలే. వాళ్ళు రాగానే మా అమ్మగారు బయలుదేరి వెళ్ళి వాళ్ళకి డబ్బులన్నీ ఇచ్చేస్తుంది. వాళ్ళిద్దరు ఎంప్లాయీసే, మాకు పెద్ద ఎంప్లాయీ. ఈయన చిన్న చిన్న పనులు చేసుకునేవాడు, అంటే ప్రైవేట్ జాబ్స్ అని. అలా చెప్పాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు నేను మా సిస్టర్ వాళ్ళు వచ్చినా మాట్లాడినండి. మా చెల్లిని అడిగాను, ఏంటి చెల్లి ఇట్లా నాకు ఏం లేదు కదమ్మా, నాకు ఇవ్వచ్చు కదా డబ్బులు, పోనీ అమ్మ నీకు ఇచ్చింది అనుకో, అన్నయ్య నువ్వు అమ్మకి ఏమైనా చూడండి ఇవ్వచ్చు కదా అని మా చెల్లిని అడిగినా మా చెల్లి, అమ్మ డబ్బులు కదన్నా, ఆవిడ ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోద్దండి. నేను మా చెల్లితో మాట్లాడను, వాళ్ళు మాతో సరిగా మాట్లాడరండి అని చెప్తుంటాడు. సహోదరులారు, వీళ్ళంతా చర్చికి వెళ్ళేవాళ్ళే. కొంచెం బాధ అనిపించింది. ఏంటి ఇట్లాగా అంటే ఇక అంతే, ఏదో ఒక ప్రేమ, అది పిచ్చి ప్రేమో చచ్చు ప్రేమో ఏమో తెలియదు కానీ మొత్తానికి అదో రకమైన ప్రేమ. కూతుళ్ళు అంటే, కొడుకులు, కోడళ్ళు అంటే ఒక విధమైన వ్యతిరేకత. ఏదైనప్పటికీ ఈయన నవ్వుతూనే చూశాడు. ఆవిడ చనిపోవటం నాకు తెలియదు కానీ తర్వాత చనిపోయిందని తెలిసింది. ఈయన దగ్గరే చనిపోయింది, ఇక్కడే బరియలు చేశారు. సహోదరులారా, చాలాసార్లు ఈ ప్రేమలను బట్టే మనకి మనుషులకి మధ్య మనుషుల మధ్య రిలేషన్ స్టాండ్ అవుతాం. డబ్బులను బట్టే, ఈ మనం చూపించే విధానాన్ని బట్టి అవతల పక్కలు మనతో రియాక్ట్ అవుతుంటారు. అయితే పక్షపాతం లేని ప్రేమ మన మీద చూపించింది మాత్రం మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మన మీద తన పక్షపాతం లేని ప్రేమను చూపించి నశించుతున్న మనల్ని వెదకి రక్షించినందుకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువు నందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వాక్యం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. ఈ మాట మీ అందరికీ బాగా తెలుసు కదండి. ఎంతో కొంత బైబిల్ చదివే వాళ్ళకి ఈ మాట బాగా తెలుస్తుంది. అక్రమం విస్తరిస్తుందట, అనేకుల ప్రేమ. అయితే అక్రమం ఎక్కడ విస్తరిస్తుంది, ఎవరిలో విస్తరిస్తుంది అనేది మీకు ఐడియా ఉందా? అక్రమము ఎక్కడ విస్తరిస్తుంది, ఎవరిలో విస్తరిస్తుంది? యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు ఒలివ పర్వతం లేదా ఒలివ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, పైన కూర్చున్నప్పుడు
శిష్యులు ఏకాంతముగా వస్తారు అని చెప్పి ఈ 24 అధ్యాయం 3వ వాక్యంలో ఉంటుంది. ఇది క్లియర్గా పర్సనల్ మీటింగ్, ఇంకంతే, ప్రైవేట్, వీళ్ళతోనే, ఇంకెవ్వరు లేరు అక్కడ. ఈయన అట్లా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడు. ఆయన వీళ్ళతో చెప్తాడు ఏమంటున్నాడంటే 9వ వాక్యంలో, మీరు నా నామం నిమిత్తం చాలామంది మనుషుల ద్వారా, మీరు సకల జనుల ద్వారా ద్వేషం పడతారు. అనేకులు అసలు అభ్యంతరపడి అనవసరమేమని ఒకరినొకరు అప్పగించుకుంటాం, ఒకరినొకరు ద్వేషించుకుంటాం చేస్తారు. ఈ మార్గంలో వెళ్తే మన బతికింతేనేమో అనుకుని. ఆ పిమ్మట మనం గమనించినట్లయితే ఏమంటాడంటే, ప్రవక్తలు అనేకులు, అబద్ధ ప్రవక్తలు వస్తే మోసపరుస్తారని అప్పుడు చెప్తుంటాడు. అక్రమం విస్తరిస్తుంది, ప్రవక్తలు ఎంటర్ అవుతారు. క్రిస్టియన్ డమ్లో లేదా క్రైస్తవ సంఘాల్లో అక్రమం విస్తరించడం మొదలుపెట్టింది. అబద్ధ ప్రవక్తలు అవ్వచ్చు, అబద్ధ బోధకులు అవ్వచ్చు, ఏదన్నా అవ్వండి. జాగ్రత్త వినాలి దయచేసి. ఇది విస్తరించటం వలన ప్రేమ చల్లారుతుంది. ఎందుకు ఈ ప్రేమలు చల్లారుతాయి అంటే, ప్రేమను గురించి చెప్పేవాళ్ళు తగ్గిపోతారు. ఆశీర్వాదాల గురించి, అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి చెప్తూ వాటిని చేసేవాళ్ళు ఇట్లా చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో వాటిలో మీరు షార్ట్స్లో చూస్తుంటారు, నాకు వస్తుంటాయి, నేను అప్పుడప్పుడు చూస్తుంటా. వీటిని వాళ్ళు మనకు చూపిస్తుంటారు ఎంత దగ, ఎంత మోసం ఈ యొక్క అద్భుతాల మధ్య ఉంది, మనుషుల్ని ఎవరిలా తీసుకొస్తున్నారు ఇట్లాగని. ఆ మధ్యకాలంలో నేను విన్నా, ఒక పాస్టర్ గారిని కొట్టడానికి కొంతమంది వెళ్ళారు ఒక ఊర్లో. ఎందుకు వెళ్ళారు ఇట్లాగా అంటే, ఆయన ప్రార్థన చేస్తే పడిపోవాలని చెప్పాడు. ఆయన ప్రార్థన చేసి పడిపోయాం, మనిషికి 100 ఇస్తా అన్నాడు, ఆ 100 ఇవ్వలేదు, ఆ రోజు మాకు కూలిపోయింది అన్నట్లు వాళ్ళు చెప్పారని నేను విన్నాను. దౌర్భాగ్యం కదా, దౌర్భాగ్యం. ఈ అక్రమం ఎక్కడ విస్తరిస్తుంది? సంఘాల్లో విస్తరిస్తుంది. సంఘాలు ఎట్లయిపోతాయి అంటే, చాలా ఒక విధమైనటువంటి అక్రమ నాయకత్వానికి వెళ్ళిపోతాయి సంఘాలు. ఎస్పెషల్లీ ఎక్కడైతే ఎల్డర్లీషిప్ ఉంటుందో, ఎక్కడైతే సెక్రటరీలు, ప్రెసిడెంట్లు అట్లా ఉంటుంటారో, అక్కడ ఒక పక్క ఒకళ్ళు, ఇంకో పక్క ఇంకొకళ్ళు, అట్లయిపోతాయి సంఘాలు. మీరు చూసుకొని కావాలంటే పెద్ద పెద్ద చర్చెస్ ఉంటాయి, అంటే పురాతనమైనటువంటి చర్చెస్. ఆ పురాతనమైనటువంటి సంఘాల్లో లేదా చాలా కాలం నుంచి ఒక వ్యక్తి ద్వారా స్థాపించబడి వచ్చిన సంఘాలైనా సరే, ఈ పెద్దలు వాటిని తిప్పేస్తారు. చాలా చోట్ల ఇబ్బంది ఇదే. ఈ పెద్దలు ఏమైనా సరిగ్గా ఉంటారా అంటే, వీళ్ళలో నాయకత్వం వాంచి చాలామందికి ఉంటుంది. ఎట్లయినా నేను ఏలుబడి చేయాలి ఈ సంఘాన్ని అంటే, ఈ ఉద్దేశం ఏంటి అంటే, ఈ నాయకుల ఉద్దేశం ఏంటి అంటే, జస్ట్ దే వాంట్ టు రిఫార్మ్ ద చర్చ్ విత్ నారో మైండ్. అది మీరు గుర్తుంచుకో. సంఘాన్ని వంకర బుద్ధితో, వీళ్ళ బుద్ధి వంకరగానే ఉంటుంది, వీళ్ళు మారాల్సిందేం మారరు. ఈ సంఘంలో నేను పెద్ద మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటారు. ఎట్లా కుదురుద్ది? పెట్రోల్ ట్యాంక్లో నుంచి డ్రింకింగ్ వాటర్ రాదు, గుర్తుంచుకోండి. పెట్రోలే వస్తుందండి అంతే. వాటర్ ట్యాంక్ వేరు, సెప్టిక్ ట్యాంక్ నుంచి వేస్ట్ తీసుకెళ్ళేటటువంటి ఆ ట్యాంక్ వేరు. 2 ట్యాంకులు పక్క పక్కనే వెళుతుంటాయి, రెండిట్లో ఉండేది ఒకటి కాదు. కొంచెం కఠినంగా అనిపించినా మీరు వినాల్సింది. ఈ సంఘాల్లో ఏమవుద్దంటే, ట్రిప్కి ఈ నాయకులు మారుతుంటారు. మారి వాళ్ళ ప్రోద్బలం కొరకు, వాటి కొరకు మందిని దగ్గరికి తీసుకుంటూ ఉంటారు. మీరు చూడండి సంఘాల్లో ఇప్పుడు బయట రాజకీయ నాయకులు ఎట్లాగా పార్టీలు మారుతున్నారు, వీళ్ళు కూడా పార్టీలు మారుతారు. ఈరోజు ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలు, అంటే ప్యానల్స్లో మారిపోతుంటారు వీళ్ళు. ఎక్కడ అధికారం దొరుకుతుందంటే వాళ్ళ దగ్గరికి పోతారు. నాయకులు అట్లానే ఉన్నారు, చూసుకోండి కావాలంటే మీరు. ఒక పక్కన నిలబడదాం స్టాండ్, లేదు అసలు నీ పక్షాన్ని ఎవరో లేరు, సైలెంట్గా చర్చికి వెళ్ళి వచ్చేస్తాను అనే వాళ్ళు కాదు. ఎట్లయినా మనుషులను కూడగట్టుకుంటారు. కూడగట్టుకుంటాక ఏం చేస్తుంటారంటే న్యాయాన్ని తిప్పేస్తారు వీళ్ళు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. న్యాయం మొత్తం తిప్పేస్తారు. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు వీళ్ళ కొంతమంది మార్బలం ఉంటారు, వీళ్ళ కులస్తులు లేదా వీళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా దగ్గర తెచ్చుకొని వాళ్ళు ఏ పనులు చేసినా సరే సంఘంలో వాళ్ళని సపోర్ట్ చేస్తుంటారు. మీకు దీని గురించి
కొంచెం వివరంగా చెప్పాలంటే 18వ అధ్యాయంలోకి వెళ్తే సామెతల గ్రంథం ప్రొవెర్బ్స్ 18th చాప్టర్లోకి మీరు వెళ్ళినట్లయితే 5వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుటయు నీతిమంతులకు న్యాయం తప్పించుటయు క్రమం కాదు. భక్తిహీనుడు ఉంటాడు, వాడు బాగా డబ్బులు ఇస్తుంటాడు, అవి చేస్తుంటాడు, ఇవి చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు. వాడు ఏం చేసినా చెల్లుతూ ఉంటుంది. ఇక అంతే, వాళ్ళు ఏం చేసినా చెల్లుద్ది. వాళ్ళు యొక్క పనులు చెల్లుతుంటే వాళ్ళ పిల్లలు ఏం చేసినా చెల్లుద్ది. వాళ్ళు ఎట్లాంటి తప్పులు చేసినా సరే గ్రాండ్గా వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఎవరైనా ఒక నీతివంతుడుగా ఉంటున్నవాడు ఏదన్నా అనుకోకుండా ఒక చిన్న తప్పు జరిగితే చాలా సివియర్ రియాక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. అంతే, వీళ్ళకి న్యాయం తప్పిస్తారు, వాళ్ళకి భక్తిహీనుడికి న్యాయం చేస్తుంటారు. భక్తిహీనులని మనం తీర్పు తీర్చాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ క్రియలే వాళ్ళ భక్తిహీనతను బయటపెడతారు. అయినా వాళ్ళే ఏలుబడి చేస్తుంటారు. ఎందుకనంటే ముఠా ఎక్కువ ఉంటుంది. నేను చెప్తున్న మాట కరెక్టే, ముఠా కొంచెం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే ముఠా ఎక్కువగా ఉందో ఆటోమేటిక్గా సహోదరులారా వాళ్ళు గెలుస్తుంటారు, న్యాయం జరగబడిపోతుంటుంది. మనోడు అనుకున్న వాళ్ళకి వడ్డిస్తుంటారు. చాలా కాలం పాతకాలం నాటి సామెత, లోకంలోదే, బైబిల్లోది కాదు. లోకంలో సామెతలు కూడా కొన్ని మనకి చాలాసార్లు వాడుతుంటాం కదా. వడ్డిచ్చేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్లేదంట. ఆ విస్తరాకు దగ్గరికి వచ్చేటప్పటికి వాడు పలకరిస్తాడు, మన కోసం దాచిన మొక్కలు వేస్తాడు. అవి ఈ మాంసం మొక్కలు, లివర్ మొక్కలు, లేదా కొందరు అవి ఏంటివి మూలుగులు, మటన్లో మూలుగులు, వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఎక్కువ పడతాయి కొంచెం. ఎందుకంటే బకెట్టోడు మనోడు, మనం ఎక్కడ కూర్చున్నా పర్లే. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతో పనిని జరిగించాలి అని రోమా 12:8 మనకి క్లియర్గా రాయబడింది. కాబట్టి వీళ్ళు అట్లా చేయరు. ఆటోమేటిక్గా ఏమవుద్దంటే, ఏంటి దేవుడు వాళ్ళు ఎలా చేసినా పర్లేదు, మనం ఏం చేసినా సరే ఇలా ఉంది, వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. దేవుడు వీళ్ళని ఎందుకు వదులుతున్నాడు అని చెప్పి వీళ్ళు ఎవరి మీద తిరగబడతారు, ఎవరి మీద నుంచి మనసు మార్చుకుంటారంటే దేవుడి మీద తెచ్చుకోండి. ఎందుకనంటే వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టి ఆ పెద్దలను కానీ వాళ్ళని కానీ దేవుడు కాల్ చేయాలని వీళ్ళ ఆలోచన. అంతే, అగ్ని ఏలియా కాలంలో వచ్చి దిగొచ్చినట్లు చచ్చిపోవాలి వాళ్ళు అట్లా కోరుకుంటుంటారు. వాళ్ళు అట్లా ఎవరు, భక్తిహీనుల క్షేమం కంటపడి తానే ఉంటుంది. వాళ్ళ కనులు మెరకలుగా ఉంటాయి, తలలెత్తి నడుస్తూ ఉంటారు. పశువులు తలకాయ పైకి ఎత్తినట్లు వీళ్ళు కూడా తల పైకి ఎత్తి నడుస్తారు. నేను చెప్పింది నా సొంత మాటలు కాదు. 73వ కీర్తనలు ఎన్ని ఉంటాయి, భక్తిహీనుల క్షేమం నా కంటపడిన, వాళ్ళ కళ్ళు కొవ్వుతో ఇట్లా మెరకలైపోయింది. నేను ఇక జస్ట్ తలకాయ పైకి ఎత్తుతారన్నాను. ఈ 9వ వాక్యంలో ఉంటుంది, ఆకాశం తట్టు వాళ్ళ ముఖాలు ఎత్తుతారు. అంటే ఏమీ అసలు తల దించుకునే ప్రసక్తే లేదు, తగ్గించుకునే ప్రసక్తే లేదు. విరుచుకుపడిపోయే గుణం, క్రైస్తవ గుణం ఏమి ఉండదు. క్రైస్తవుడికి ఉండాల్సిన తగ్గింపే ఉండదు. దాంతో ఆటోమేటిక్గా వాళ్ళు క్షేమంగా ఉండటం చూస్తారు. నీతిమంతుడు దుఃఖపడతాడు. ఇక్కడ ఆసాపు దేవుని మందిరంలో కూర్చొని, ఏంటి ప్రభువా అని అడిగాడట. బలహీనుడైన సహోదరుడు ఏమవుతాడంటే, దేవునితో ఎక్కువ కనెక్షన్ లేని సహోదరుడు ఏమవుతాడంటే, దేవుడు ఎందుకు అని చెప్పి వెళ్ళిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు. నేను మీతో చెప్పానే, కూతురికి అంతా ఇస్తూ ఉంటుంది, కొడుకు చాలా పూరు, అయినా ఇతనే మందులు కొనాలి, ఇతనే ఇది చేస్తూ ఉండాలి, అన్నీ ఈయనే పెట్టాలి. ఈయనకి మాత్రం పైసా ఇవ్వరు. ఆ తల్లి, ఆవిడ కూడా చర్చ్ మెంబరే, చర్చిలో మెంబర్షిప్ కడతా ఉంటుంది ఆవిడ. సహోదరులారా, ఇట్లా కాదు మనం ఉండాల్సింది. అంత్యదినమందు అనేకుల ప్రేమ చల్లారని చెప్పింది క్రైస్తవుల ప్రేమే. ఎవరి మీద చల్లారుతుంది? సహోదరుల మీద చల్లారుద్ది. తద్వారా దేవుని మీద ఉన్న ప్రేమ కూడా తగ్గిపోద్ది. బట్ సహించాల్సిన స్థితి మన జీవితాల్లో ఉండాలి. అట్లా సహించి దేవునికి దగ్గర అవుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు మాకు నువ్వు ఇచ్చిన మేళ్ళన్నిటిని బట్టి నీకు స్తోత్రం. నాయన, అక్రమం విస్తరిస్తున్న రోజుల్లో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మరి నన్ను నేను కట్టుకోవటానికి నీ కృప మీద ఆధారపడటానికి నేర్పించు.
నువ్వు పక్షపాతం చూపించే దేవుడు కాదు, అన్యాయస్తుడైన దేవుడు అంతకంటే కూడా కాదు. నాయన మా ఎడలు నీ కృపేస్తరింప చేశావు. నీ పాదాల దగ్గరికి మేము వచ్చాను. ఏ సహోదరుడైతే బలహీనుడై నాయన మరి నీ యొక్క మార్గంలోంచి బయటకు వెళ్ళిపోతున్నాడో ఆ సహోదరుని సహోదరిని దయచేసి మీ మార్గంలోనికి తీసుకురమ్మని వేడుకొంటున్నాం. కనికరించు. మనుషులను బట్టి, మనుషుల ప్రవర్తన బట్టి, సంఘ నాయకులు సంఘ కాపర్ల ప్రవర్తన బట్టి నాయన వారి యొక్క అక్రమాలను బట్టి వీళ్ళ ప్రేమ నీ మీద చల్లారకుండా వాళ్ళని ప్రత్యేక రీతిలో దర్శించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటాం. కనికరించు, కటాక్షించు. నువ్వు వేవేల మందికి కృప చూపించే దేవుడివి. వేయి తరాల వరకు నీ కృప విశ్వాసత నిలిచి ఉంటుంది. అట్లాంటి స్థితికి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలను అప్పగించుకుంటూ మా బ్రతుకుల్లో గొప్ప కార్యాలు చేసి నీకు దగ్గరగా తీసుకునే దేవుడు అని నమ్మి నిన్ను స్తుతిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.